లైఫ్ ఆఫ్ సిల్వర్ షార్ట్స్. నాకున్న 2 యూట్యూబ్ ఛానల్లో ఇది కూడా ఒకటి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే. ఈ ఛానల్లో మనకి 25,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 25,000 మంది దాటిపోయారు. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కనీసం ఒక 25,000 మంది అని ఉంటే బాగుండు అని అనుకున్నాను. స్టార్టింగ్లో కనీసం ఒక 1000 వ్యూస్ అన్నా వస్తాయా రావా, అసలు సక్సెస్ అవుతామా లేదా అనుకున్న స్టేజ్ కాడి నుంచి 25,000 మంది సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాము. అంతేకాదు ఇంకో ఛానల్ కూడా ఉంది, శివబాబు వగ్గి. ఇది యూట్యూబ్ ఛానల్. దీంట్లో నేను లైవ్గా కనబడతాను. మామూలుగా మీరు చూసే లైఫ్ ఆఫ్ సిల్వర్ షార్ట్స్లో దాంట్లోనేమో మొత్తం న్యూస్ రాస్తుంటాను. ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. అంతేకాదు ఎవరైతే ఈ 25,000 మంది ఉన్నారో అందరి పేర్లు మనకు తెలియదు, కొంతమంది పేర్లు కూడా సరిగా తెలియదు. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చూస్తా కామెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అని మీకెందుకు తెలియజేస్తున్నానంటే ఆ ఛానల్ వల్ల నాకు స్ట్రెంగ్త్ వస్తుందే తప్పించి పెద్దగా ఉపయోగం ఏముండదు. కాకపోతే నా అది ఏదైతే న్యూస్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయాలి అనుకున్నానో అది క్రియేట్ చేశాను. న్యూస్, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మూవీస్, వాటి గురించి నేను కనపడకుండా వీడియోస్ చేయాలి అనుకున్నాను, చేశాను. దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే నేను ఏదైతే మిగతా వర్కులు చేయాలనుకున్నానో ఆ వర్క్కి సంబంధించిన స్ట్రెంగ్త్ ఈ ఛానల్ నుంచి వస్తుంది. కాకపోతే పెద్ద యూజ్ అనేది ఉండదు. యూజ్ ఉంటుంది, కాకపోతే ఫర్దర్గా ఉంటుంది. ఇప్పుడైతే యూజ్ అయితే ఏం లేదు. కానీ ఈ 25,000 మంది సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎవరైతే ఇప్పుడు ఈ ఛానల్ నేను 2 యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకటి వచ్చేసరికి శివబాబు వగ్గి అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకోటి వచ్చేసరికి లైఫ్ ఆఫ్ సిల్వర్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. లైఫ్ ఆఫ్ సిల్వర్ షార్ట్స్ ఆ ఛానల్లో అయితే అసలు నేను కనపడను. ఇక్కడ సక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఈ న్యూస్ అనేది రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అంతేకాదు ఫేస్బుక్ కూడా సక్సెస్ అయిపోయింది. ఫేస్బుక్ ఛానల్లో 20,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇన్స్టాగ్రామ్ కూడా అటు ఇటుగా సక్సెస్ వచ్చినట్టే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా 1,200 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మనం దీన్ని ఇక మీదట ప్రొఫెషనల్గా అంతేకాకుండా కమర్షియల్గా కూడా మలసిపోతున్నాను. అంటే మనకి ఇన్ని రోజులు సంవత్సరం పాటు మనం ఇన్కమ్ లేకుండా కూడా ఛానల్స్ రన్ చేశాను. ఇకపై నుంచి ఇన్కమ్ వచ్చే సోర్స్ కూడా ఇన్కమ్ ఎన్ని విధాలు వస్తుందో అన్ని విధాలు ట్రై చేస్తాను. మీరు ఎవరైతే నా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఫాలో అవుతున్నారో ఇంకేదైనా వీడియోస్ చేయాలనుకుంటే నేను మీకు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకొని చెప్పాలనుకుంటే ఐడియాస్ ఇవ్వండి. అంతేకాదు ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో అంటే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు కానీ నా ఛానల్స్ చూస్తే మీరు కామెంట్లు పెడితే నేను అసలు రిప్లై కూడా ఇవ్వను, నేను చదవను. ఎవరైతే అన్నోన్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసమే నేను సోషల్ మీడియాని స్టార్ట్ చేసింది. అంతేకాకుండా నా ఐడియాలజీని నేను ప్రపంచం మొత్తం తెలియజేయాలని నేను స్టార్ట్ చేశాను. అందుకనే ఇప్పుడు దాకా కూడా ₹1 లేకుండా కూడా వీడియోస్ అన్ని క్రియేట్ చేశాను. అంతేకాదు ఎవరైతే ఇప్పుడు లైఫ్ ఆఫ్ సిల్వర్ షార్ట్స్ చూస్తున్నారో న్యూస్ వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే శివబాబు వగ్గి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి మనీ ఆ ఛానల్ నుంచే రావడానికి ఛాన్స్ ఉంది ఎక్కువగా. అది సక్సెస్ అయితేనే మనకి అమౌంట్ వస్తుంది. సక్సెస్ అయింది, దీంట్లో కూడా అమౌంట్ వచ్చింది. కాకపోతే మనకు డైరెక్ట్గా వచ్చేది మటుకు ఆ ఛానల్ నుంచే కాబట్టి మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను ఏదైతే వర్కులు చేయాలనుకున్నాను, ఏదైతే ప్లాన్ చేసుకున్నానో అవన్నీ ఒక్కోటి నిదానంగా రియాలిటీలోకి వస్తున్నాయి. అంతేకాదు న్యూస్ తెలుసుకుంటున్నారు. మీరు మీ పనుల్లో ఉండి న్యూస్ తెలుసుకుంటున్నారు. ఎలాగా నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు న్యూస్ క్రియేట్ చేస్తారు కాబట్టి తెలుస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా క్రియేట్ చేస్తాను త్వరలో. కాకపోతే మనకి హెవీ వర్క్ అవ్వటం వలన ఆరోగ్యం కొద్దిగా అన్బ్యాలెన్స్ అవుతుంది, హెల్త్ కూడా చూసుకోవాలి. కాబట్టి నేను ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తున్నాను. బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఏదైనా వర్క్ చేసేటప్పుడు టైము, షెడ్యూలు, దానికి సంబంధించిన రా మెటీరియల్స్, మన మెటీరియల్స్ కాదు మామూలుగా ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ గ్యాదర్ చేయాలి, వీటికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఒకటి రెడీ చేస్తే దానికి సంబంధించిన షెడ్యూల్ కానీ
ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉన్నది. నేను మామూలుగా కనపడి ఇట్లా మాట్లాడినా దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది. అంతేకాకుండా నేను వేరే వర్క్ కూడా చేస్తాను. ఆ వర్క్ చేయగా ఖాళీ టైంలో మాత్రమే నేను ఈ సోషల్ మీడియా వర్క్ స్టార్ట్ చేశాను. ఈ సోషల్ మీడియా వర్క్ కోసం నేను సపరేట్గా టైం స్పెండ్ చేయట్లేదు. నాకున్న లీజర్ పీరియడ్లో ఏదైతే నేను ఒక పని చేసుకున్న తర్వాత మిగిలిన టైంలో చేస్తున్నానో ఇవి ఖచ్చితంగా సక్సెస్ కొడతాయి, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ మనకి ఫేస్బుక్ ఒకటి సక్సెస్ అయింది. నేనైతే ఫేస్బుక్ అయితే సక్సెస్ అవుద్ది అనుకోలే. ఎందుకంటే నేను యూట్యూబ్ ఒకటి సక్సెస్ అయితే చాలు అనుకున్న స్టేజ్ నుంచి అసలు సోషల్ మీడియాలో ఒక పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసే స్థాయికి వచ్చాను ఈరోజు. ఈ సక్సెస్ అంతా కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ తమ్ముళ్ళు కానీ వీళ్ళు ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు మటుకు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు ఎవరెవరైతే నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతా నాకు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తా నన్ను ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అంతేకాకుండా క్రియేటివ్గా ఆలోచించి ఒక కొత్త విధానాన్ని సమాజంలో తీసుకురావడం అనేది చాలా 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 కష్టం. దానికోసం నేను ట్రై చేస్తున్నాను. మీరు సపోర్ట్ ఇస్తారని కూడా అనుకుంటున్నాను. సపోర్ట్ కన్నా కూడా ముందు మనీ ఇంపార్టెంట్. నాకు మనీ వచ్చే మార్గాలు ఇంపార్టెంట్. అంతేకాదు వీడియోస్ వచ్చేసరికి ట్రావెలింగ్ వీడియోస్ వస్తాయి, కాకపోతే అవి నిదానం వస్తాయి బాగా. అంటే నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. ఎందుకంటే అంత ముందులాగా నేను హడావుడిగా హరీబరీగా తీయను. ఎప్పుడైతే నాకు హాలిడేస్ వస్తాయో అప్పుడే తీస్తాను, తీసి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఎంత మంచి వీడియో చేసినా దానికి వ్యూస్ రాలేదు, మనీ రాలేదంటే ఉపయోగం ఉండదు కదా. ఇప్పుడు దాకంటే ఉపయోగం లేకుండా వీడియోస్ క్రియేట్ చేశాను. ఉపయోగం లేకుండా అంటే నేను నా బేస్మెంట్ వేసుకుంటూ వచ్చాను సోషల్ మీడియా వర్క్ కోసం. ఇది నేను 5 ఏళ్ల క్రితం నేను అనుకుంటే నాకు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చింది. నేననే కాదు, ఎవరైనా మీరు అనుకున్నప్పుడే ఏది సక్సెస్ రాదు, అనుకున్న తర్వాత ఎప్పటికో సక్సెస్ వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చిన ఈ మంచి ఆపర్చునిటీని లైఫ్ మొత్తం ఉపయోగపెట్టుకుంటానని, అంతేకాకుండా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తానని చెబుతున్నాను. అందులోనూ మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదో సిల్లీగా నేను సోషల్ మీడియా స్టార్ట్ చేయలేదు. నా దగ్గర ఉన్న స్కిల్స్ నన్ను సోషల్ మీడియాలోకి రావడానికి కారణమైనవి. స్కిల్స్ ఏంటంటే నేను విపరీతంగా మాట్లాడతాను, పబ్లిక్ స్పీచ్ కూడా బాగా ఇస్తాను. అది నేను గుర్తు పెట్టుకోవడం చాలా లేట్ అయింది. అంటే నేను బాగా మాట్లాడతానని నాకు తెలిసిన దాన్ని సక్సెస్గా కన్వర్ట్ చేసుకోవడం చాలా లేట్ అయింది. ఎవరైతే వాళ్ళలో ఉన్న స్కిల్స్ని ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే సక్సెస్ వచ్చింది. అంతకుముందు నేను ఇవే మాటలు నాన్ ప్రాఫిటబుల్గా వాడేవాడిని. అంటే మనలో స్కిల్ ఉన్నా కానీ ఉపయోగం లేని చోట వాటిని ఖర్చు పెట్టేవాళ్ళం అన్నమాట. నేను ఎప్పుడైతే నాలో ఈ స్కిల్స్ నన్ను ఈ సక్సెస్ దాకా తీసుకెళ్తాయి అని గుర్తించానో అప్పుడు నేను సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. కొంతమంది అసలు నువ్వు ఎందుకు సోషల్ మీడియా స్టార్ట్ చేసావు, డబ్బులు ఏమైనా వస్తాయా, లైఫ్ ఏమైనా సెట్ అవుద్దా, సరే అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఫెయిల్ అయితే ఏంది, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇలా తిక్క తిక్క ప్రశ్నలు వేసి విసిగిస్తుంటారు. సోషల్ మీడియా స్టార్ట్ చేసింది కేవలం డబ్బుల కోసం మాత్రమే కాదు, నా స్కిల్ని నేను ప్రజెంట్ చేసుకోవడానికి సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. నేను ఇంతకాలం చదివిన చదువు ఈ సోషల్ మీడియాలో నాకు యూజ్ అవుద్ది. చదువు పరంగానే కాదు, ఇన్కమ్ పరంగానే కాదు, స్కిల్ పరంగానే కాదు, రకరకాలుగా నాకు ఉపయోగపడింది. అందుకని నేను సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. ఎప్పట్లాగే కామెంట్లు పెట్టేవాళ్ళు కామెంట్లు పెడతారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. నేను ఎవరైతే ఇలాగా వాళ్ళ స్కిల్స్ని ఇప్పటివరకు ఇంకా అంచనా వేయలేకపోయారో వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా మీ వర్క్ని కామెంట్ చేస్తారనో లేకపోతే క్రిటిసైజ్ చేస్తారనో ఆగిపోవద్దు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అయితే మీరు ఎందుకు గారు? సోషల్ మీడియా అని చెప్పట్లేదు, ఏదైతే మీరు అనుకుంటారో ఆ వర్క్ని భయం లేకుండా మొదలుపెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఇది 2 యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. కుదిరితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఫాలో చేశారో వాళ్ళందరికీ
థ్యాంక్స్.